press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000 గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు నేను మీకు ఎవరైతే ఒక 15,000 రూపీస్ బడ్జెట్ పెట్టి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను కొన్ని స్మార్ట్ ఫోన్స్ని అయితే మీకు ఈరోజు నేను సజెస్ట్ చేస్తాను. ఇందులో మీకు ఏంటంటే మొత్తం ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్సే ఉండవు, బట్ మీకు ఏంటంటే కేటగిరీ వైజ్గా అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే మన ఛానల్లో ప్రీవియస్గా నేను బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 10,000 అని చెప్పేసి అయితే ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మన ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది అండ్ చాలా మందికి కూడా చాలా యూస్ఫుల్ అయింది. సో దానికోసమే నేను ఈ వీడియో కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ కేటగిరీలో ఈ వీడియో అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో డెఫినెట్గా మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో లోపల మీకు నేను ఒక కంక్లూజన్ అయితే క్లారిటీ ఇస్తాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి. అటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటారు. సో ఇంకా డిలే మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 15,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్ అనగానే ప్రతి ఒక్కరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ మనకి AMOLED డిస్ప్లే, నెక్స్ట్ మనకి 5G స్మార్ట్ ఫోన్, ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ నేను మీకు ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు సజెస్ట్ చేసే ముందు మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఏంటంటే అన్ని స్మార్ట్ ఫోన్స్ అనేవి ఆల్రౌండర్స్ అయితే రావట్లేదు. ఎందుకంటే మనకి మీరు ఇప్పుడు చూడొచ్చు, మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి ప్రతి నెలలో ఒక 15 స్మార్ట్ ఫోన్స్ వరకు లాంచ్ అవుతున్నాయి. ఒకప్పుడు మనకు అట్లా ఉండేది కాదు. ఒకప్పుడు ఏంటంటే మనకి ఇయర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం మార్చిలో రియల్మీ 8 సిరీస్ లాంచ్ అయింది అనుకోండి, 8 Pro. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మార్చిలో 9 సిరీస్ లాంచ్ అవుతుంది, అంటే 9 Pro. అంతే, ఇంక ఇయర్ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి రియల్మీ GT సిరీస్ అని తీసుకొచ్చారు, DT2 Pro, మాస్టర్ ఎడిషన్స్ అని చెప్పి తీసుకొచ్చారు, మళ్ళీ దాంట్లో Pro Plusలు, ఇట్లా మనకి మల్టిపుల్ స్మార్ట్ ఫోన్స్ని మనకి ఒకే ఇయర్లో ఎక్కువ లాంచ్ చేయడం వల్ల అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి ఆల్రౌండర్స్ అయితే రావట్లేదు అనమాట. సో మీకు ఒక ఫీచర్ కావాలి అంటే ఇంకొక ఫీచర్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు 15,000 రూపాయల లోపల మీకు AMOLED డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్స్ కావాలి అనుకుంటే మీరు 5Gని సాక్రిఫైస్ చేసుకోవాలి. లేదా నాకు 5G కావాలి అనుకుంటే మీరు AMOLED స్క్రీన్ అయితే మీరు సాక్రిఫైస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా ఇదే స్ట్రాటజీలో ఉంటుంది. సో అందుకే మీకు ముందుగా నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అంటే 15,000లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకి పోకో కంపెనీ నుంచి పోకో M4 Pro. సో బేసికల్గా ఇది మనకి పోకో M4 Pro 4G ఉంది అండ్ పోకో M4 Pro 5G కూడా ఉంది. సో మీకు 4Gలో మీకు AMOLED వస్తుంది, 5Gలో మీకు ఏంటంటే AMOLED రాదనమాట. సో మీకు AMOLED కావాలనుకుంటే 4G తీసుకోండి, 5G కావాలనుకుంటే మీకు AMOLED రాదు. అండ్ ప్రైస్ కూడా మీకు ఏంటంటే 5Gలో మీకు 17,000 19,000 రూపాయల లోపల అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే మీకు జస్ట్ మీకు AMOLEDలో కావాలనుకుంటే మీకు 15,000 రూపాయల లోపల అయితే వచ్చేస్తుంది. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ కొంచెం మాట్లాడుకుంటే బేసికల్గా మనకి ఇది MediaTek Helio G96 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. 64 MP + 8 MP + 2 MP ఫ్రంట్ మీకు 16 MP వస్తుంది. ఇది మనకి 6.43 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 5000 mAh పవర్ బ్యాటరీ. సో మనకి 15,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో AMOLED డిస్ప్లే అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి బ్యాటరీ బాగుంది, ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, మీకు యావరేజ్గా క్యాజువల్ గేమింగ్ మీ దీంట్లో పర్ఫెక్ట్గా అయితే రన్ చేయొచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎవరైతే AMOLED స్క్రీన్ కావాలనుకుంటున్నారో మీరు 15,000 రూపాయల లోపల పోకో M4 Pro అయితే మీకు నేను సజెస్ట్ చేస్తాను. లేదా నాకు 5G మెయిన్ క్రైటీరియా, నాకు పోకోలోనే కావాలనుకుంటే మీకు పోకో M4 Proలోనే మీకు 5G అయితే ఉంటుంది. అది మీకు 17,000 రూపాయలు దొరుకుతుంది. కానీ నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు 17,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పోకో M4 Pro 5G బదులు పోకో X4 Pro మీరు తీసుకున్నట్లయితే మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పేసి అయితే నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ Note 11. ఇది కూడా మనకి 4G స్మార్ట్ ఫోనే. ఇది మనకి ఏంటంటే AMOLED స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 6.4 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు, 90 Hz రిఫ్రెష్ రేట్. ఇది మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది 6 nm ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ మనకి ఇది క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు, 50 MP + 8 MP + 2 MP + 2 MP. సో బేసికల్గా మనకి 13 MP ఫ్రంట్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది 6GB ర్యామ్ మీరు తీసుకున్నట్లయితే మీరు 2GB వరకు మీకు విర్చువల్ ర్యామ్ బూస్టర్ అయితే ఉంటుంది. 5000 mAh పవర్ బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు దీంట్లో మీకు డ్యూయల్ స్పీకర్స్ లైక్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు, NFC సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లు అయితే దొరుకుతున్నాయి. సో డిజైన్ పరంగా కానీ నెక్స్ట్ మనకి బ్యాటరీ ఇవన్నీ కూడా మనకి పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది. మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, ఇది 6 nm టెక్నాలజీతో బిల్డ్ చేశారు. 5G ఒక్కటైతే మనకి స్మార్ట్ ఫోన్ లేదనమాట. మీకు ఒకవేళ మీకు 15,000 రూపీస్లో AMOLED డిస్ప్లే కావాలనుకుంటే మీకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా నేను సెకండ్ పొజిషన్లో అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి థర్డ్ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే iQOO Z6 5G అనమాట. సో బేసికల్గా ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఏంటంటే 15,000 రూపాయలు అయితే మీకు దొరుకుతుంది అనమాట. సో దీంట్లో కూడా మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి
మళ్ళీ దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ మీకు ఏంటంటే దీనిలో 4G ఉంటుంది, దీనిలో మళ్ళీ అలాగే 5G కూడా ఉంటుంది. సో దానికి దీని డిఫరెన్స్ అయితే మీకు సింపుల్గా నేను డిఫరెన్షియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5G యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి ఇది 6.58 ఇంచెస్ డిస్ప్లే తో వస్తుంది, IPS LCD డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, Android 12తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, 5G ప్రాసెసర్. ఇది మన 6 nm టెక్నాలజీతో బిల్డ్ చేశారు. ఇది మన GPU గురించి మాట్లాడుకుంటే మనకి Adreno 619తో వస్తుంది, UFS 2.1 స్టోరేజ్తో తీసుకొచ్చారు. ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట మనకి దీంట్లో ఉండేది, 50 MP + 2 MP + 2 MP, ఫ్రంట్ మీకు 16 MP అయితే ఉంటుంది. మనకి బోత్ మీకు ఏంటంటే 1080pలో మీరు 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, 5000 mAh పవర్ బ్యాటరీ, అండ్ దాంతోపాటు మనకి 18 watts ఛార్జింగ్ తో సపోర్ట్ తీసుకొచ్చారు అనమాట. ఇందులో మనకి 5G సపోర్ట్ ఉన్నా కూడా కేవలం మనకి 2 bands మాత్రమే దీంట్లో ఉంటాయన్నమాట. సో మనకి ఇంకోటి ఏంటంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కాబట్టి దీనిలో మనకి 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఒకవేళ 5G మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు 15,000 రూపీస్ లోపల మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇందాక 4G అని చెప్పాను కదా, సో ఆ 4Gలో మీకు ఏంటంటే అందులో మీకు బ్యాటరీ ఇందాక దీనిలో ఏదైతే మనకి 18 watts ఇచ్చారో అందులో మనకి 44 watts అయితే ఉంటుంది అనమాట. అందులో మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో ఇలా చిన్న వేరియంట్స్తో మీకు ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ మారిపోతాయి. సో ఒకవేళ మీకు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, నెక్స్ట్ మీకు AMOLED డిస్ప్లే కావాలనుకుంటే మీరు 4Gని తీసుకోండి. లేదు నాకు 5G మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు IQOO Z6 5G అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి 4th స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకి మోటో కంపెనీ నుంచి సో మోటో G52. సో ఈ ఫోన్ కూడా మనకి 15,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ది బెస్ట్ నేనైతే సజెస్ట్ చేస్తాను. సో దీనికి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి బేసిక్గా ఇది 6.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి ఇది POLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది, 120 Hz రిఫ్రెష్ రేట్. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తీసుకొచ్చారు, HDR10+ సపోర్ట్ ఉంటుంది, 10-bit ప్యానల్తో అయితే వస్తుంది అనమాట. ఇది మన ట్రిపుల్ కెమెరా సెటప్ 50 + 8 + 2 MBతో మనకి తీసుకురావడం జరిగింది. ఫ్రంట్ మనకి 16 MP అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి 5000 mAh పవర్ బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇందులో మనకి 5G బ్యాండ్స్ ఓవర్గా మనకి 13 అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఎవరైతే 5G ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 15,000లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేసికల్గా మీకు ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ కూడా మీకు ఏంటంటే మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ప్రైమరీ కెమెరా, ఇది మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. డిస్ప్లే బాగుంది, మీకు స్నాప్డ్రాగన్ 695 మంచి ప్రాసెసర్, అండ్ దాంతోపాటు మంచి పవర్ బ్యాటరీ ఉంది. సో 15,000 రూపీస్ లోపల ఇది కూడా మంచి రికమెండబుల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 5th స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ M33 5G అనమాట. సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి 6.6 ఇంచెస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఇది మనకి LCD ప్యానల్ అనమాట, 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ దాంతోపాటు దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Exynos 1280 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్, 5 nm టెక్నాలజీతో బిల్డ్ చేశారు. ఇందులో మనకి ఓవరాల్గా 5G బ్యాండ్స్ 12 అయితే ఉంటాయన్నమాట. ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు, 50 MP + 5 MP + 2 MP + 2 MP. అండ్ ఫ్రంట్ మీకు 8 MP అయితే ఉంటుందన్నమాట. Android 12తో వస్తుంది. ఇది మనకి One UI 4 OS అయితే రన్ అవుతుంది అనమాట. 6000 mAh పవర్ బ్యాటరీ, 25 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో బేసికల్గా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఓకే అని చెప్పొచ్చు. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనకి అమెజాన్లో ఇది 17,000 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. సో మీకు ఒకవేళ ఫెస్టివ్ సీజన్స్ అప్పుడు మీకు ఇది 15,000 రూపీస్కి అయితే మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే లభిస్తుంది అనమాట. సో ఒకవేళ 15,000లో మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఫైనల్గా 6th స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకి Vivo T1 5G అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 6.58 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ AMOLED అయితే తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ 50 + 2 + 2. అండ్ దాంతోపాటు మనకి ఫ్రంట్ తీసుకుంటే మీకు 16 MP అయితే ఉంటుంది, 5000 mAh పవర్ బ్యాటరీ. అండ్ దాంతోపాటు మీకు ఇది 18 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అడాప్టర్. నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఉంటుంది. ఇది మనకి స్లిమ్మెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు యాన్యుటీ స్కోర్స్ మీరు తీసుకున్నట్లయితే మీకు దీంట్లో 4 lakh ప్లస్ అయితే ఉంటుంది అనమాట. మీకు 4,01,000 సంథింగ్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో మీకు గేమింగ్ పరంగా తీసుకున్న, పర్ఫార్మెన్స్ పరంగా తీసుకున్నా కూడా మీకు క్యాజువల్గా అయితే మీరు రన్ చేయొచ్చేటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇదిగే సోల్గా మనకి ఈ 6 స్మార్ట్ ఫోన్స్ని మీరు 15,000 రూపాయల లోపల అయితే డెఫినెట్లీ మీరు అయితే లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఏంటంటే క్లియర్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో బేసిక్గా ఒకటే చెప్తున్నాను, AMOLED కావాలనుకుంటే మీరు 5G అయితే మీరు సాక్రిఫైస్ చేసుకోవాలి. లేదా 5G మెయిన్ ప్రయారిటీ నేను ఒక ఎక్కువ సంవత్సరాలు వాడదాం అనుకుంటే మీరు AMOLED అయితే మీరు సాక్రిఫైస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ప్రాసెసర్, కెమెరాస్ ఇవన్నీ కూడా నార్మల్ సెక్షన్లో ఉంటాయి. సో 695 మాక్సిమం ఇచ్చారు అంటే 4K రికార్డింగ్ ఉండదు. ఇట్లా మీకు ఇందాక చెప్పిన స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో మీరు చూసే ఉంటారు. సో ఇదిగా సోల్గా వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే వెళ్ళి ఒక లుక్ అయితే వేయండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి స్మార్ట్ ఫోన్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. అండ్ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.